అల్లు అర్జున్ ఇంటి దగ్గర బందోబస్తు పెంచారు. నిన్నటి దాడి నేపథ్యంలో భద్రతను పెంచారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశారు. దాడిని ఖండించారు పలువురు రాజకీయ ప్రముఖులు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండించారు సీఎం. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు సరికాదని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తున్నానన్నారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు ముఖ్యమంత్రి. అల్లు అర్జున్ ఇంటి దగ్గర ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీధర్ మరిన్ని వివరాలు అందిస్తారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు ఉదయం కూడా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం పూట అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన ఘటనలో అప్పటికే 6గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాడి ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి విఘాతం కలిగిన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించడంతో పోలీసు అధికారులు అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఇంటికి రోడ్డుకి రెండు వైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈరోజు కూడా భారీగా అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు ఈరోజు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం అల్లు అర్జున్ ఇంటి మీద దాడి ఘటనలో నిన్న సాయంత్రమే అభిమానులు ఒక్కొక్కరుగా చేరుకున్నారు. ఈరోజు కూడా భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉందన్న సూచనలతోని పోలీసులు మాత్రం అల్లు అర్జున్ ఇంటి దగ్గర రెండు వైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి మాత్రం చూసుకుంటే మొత్తం 20 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక ఎస్ఐ అధికారి, ఏఎస్ఐ అధికారితో పాటు 18 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకి ఇరువైపులా కూడా అటువైపు బారికేడ్లు పెట్టారు. రోడ్డుకి ఇటువైపు కూడా బారికేడ్లు పెట్టి లోపలికి కూడా మీడియాని తప్ప ఎలాంటి వారిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదని పోలీసులు అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.